ఎలక్షన్లు ఇంత దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ పాలిటిక్స్ లో హీటు పెరుగుతున్నది. పార్టీల పంచాదులతోని పక్క పార్టీలు ఒకరినొకరు తిట్టుకొని ఏడు దోశల ఎర్రమన్నెత్తి పోసురు కాదు. అల్లుళ్ళు బిడ్డలే బయటకు వచ్చి మా మామ మంచోడు కాదు, మా నాయన సపోర్ట్ ఇస్తున్న పార్టీకి కాకుండా వేరే టోళ్ళకు ఓటేయ్యరు అని వీడియోలు ఇడుచుకుంటా సోషల్ మీడియాని ఓపెన్ స్టేడియం చేసి కొట్టుకుంటున్నారు. ఆంధ్ర మంత్రి అంబటి రాంబాబు మీద ఆయన సొంత అల్లుడు డాక్టర్ గౌతమ్ మస్తు మాటలు అనుకుంటా వీడియో రిలీజ్ చేసిండు. మా మామకి ఎవ్వరు ఓటేయద్దు, అసలు అసొంటి మనిషి నా జీవితాలకి ఇంకొకరిని రానియక దేవుడా అని రోజు దండం పెట్టుకుంటా అనుకుంటా ఇగో ఇట్లా గరమైండు గట్టిగానే. నమస్తే అండి, నా పేరు డాక్టర్ గౌతమ్. నేను ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అండ్ మినిస్టర్ అయిన అంబటి రాంబాబు అల్లుండి. అది నా దురదృష్టం, ఎవరు ఏం చేయలేరు. బట్ ఈ వీడియో చేయాలా లేదా అని నేను చాలాసార్లు ఆలోచించి చేయటం నా బాధ్యత అని అనుకున్న తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. అంబటి రాంబాబు అంత నీచుడు, నికృష్టుడు, దరిద్రుడు, శవాల మీద పేలాలు ఏరుకునే రకాన్ని నేను నా జీవితంలో చూడలేదు. రోజు పొద్దున్నే దండం పెట్టుకునేటప్పుడు ఇంతటి నీచుడిని ఇంకొకసారి నా లైఫ్లో ఇంట్రడ్యూస్ చేయకు స్వామి అని ఎప్పుడు కోరుకుంటూ దండం పెట్టుకుంటుంటా. అంత భయంకరమైన వ్యక్తి. ఎందుకు ఇప్పుడు చెప్తున్నానంటే తన పోటీ చేయబోయే పోస్ట్ అలాంటిది. 0.001% కూడా లేని వ్యక్తి అంబటి రాంబాబు. ఇలాంటి వ్యక్తికి ఓటేసేటప్పుడు మనకు తెలియకుండానే కొన్నిటిని మనం ప్రోత్సహిస్తున్నట్టు. ఎలాంటి వాటిని? ఎంత లేకి పనైనా చేసి చాలా హుందాగా బతకచ్చు సమాజంలో అని అనుకునే వాళ్ళకి ఓటేస్తున్నట్టు. ఇలాంటి వాళ్ళకి ఓటేస్తే ఇవే సమాజం యొక్క తలరాతలాగా మారి రేపు సమాజం కూడా ఇలానే తయారవుతుంది. వాయమ్మనే తగ్గేదేలే అనుకుంటే ఇచ్చి పడేసి కుచ్చి కుడకలేసినంత పని చేసిండుగా. మరి మామంటే అంత కోపం ఎందుకో? ఆయనతో పక్క పార్టీలు చేయించిన పనా ఇది? మరి దీనికి అంబటి ఏమంటాడో అని అనుకుంటే వీడియో చూసిన జనాలు తీరొక కామెంట్ చేయబట్టిరిగా. ఇక అంబటి అల్లుని పంచాది ఇట్టుంటే ముద్రగడ పద్మనాభం బిడ్డ క్రాంతి భారతి చేసిన కామెంట్ల ముచ్చట అందరికీ ఎరికే. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నుండి పోటీ చేయడం మన అదృష్టం. ఒక పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురాన్ని బాగా డెవలప్ చేస్తారన్న నమ్మకం నాకుంది. పవన్ కళ్యాణ్ గారు గత 10 ఏళ్లుగా పార్టీని తన సొంత డబ్బుతో నడుపుతూ ఎంతో మంది రైతులకు అండగా ఉన్నారు. ఎటువంటి అధికారం లేకపోయినా ఎన్నో సమస్యలకు ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది. అలాంటి నాయకులకి అధికారం వస్తే అసెంబ్లీలోకి అడుగు పెడితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. పాజిటివ్ పాలిటిక్స్ చేసి పవన్ కళ్యాణ్ గారిని మనమందరం బాగా అండగా నిలబడి భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపుదాం. పిఠాపురం పబ్లిక్ పీకేకే ఓకే అనుర్రి. పవన్ కళ్యాణ్ గెలిస్తే పిఠాపురం బరాబర్ డెవలప్ అవుతుంది. ఏ పదవి లేనప్పుడే పవన్ మస్తు పని చేసిండు. జనాల తిప్పలు తీర్చేందుకు తనలాడిండు. ఎమ్మెల్యేని చేస్తే ఇంకెంత చేస్తాడు అని అనుకుంటా మాట్లాడుకొచ్చింది. ఇక నాయన ముద్రగడనేమో జనసేన జెండా పక్కకు పడేసి జగన్ పార్టీలో చేరి వైసీపీని గెలిపించేందుకు తనలాడుతున్నాడు. పని పవన్ మీద పగ పెంచుకున్నట్టే తిట్టిపోస్తున్నాడు. ఇప్పుడేమో బిడ్డ ఇట్లా జనసేనకు జయగొట్టినట్టు మాట్లాడుతుండే వరకలా ఆంధ్ర రాజకీయాలు ఫ్యామిలీ పంచాలతో నిండిపోతున్నాయిగా అని అనుకోబట్టిరు ఓటర్లు. మరి ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు కాబట్టి ముందైతే మీ బిడ్డలు అల్లులతో పంచాలు క్లియర్ చేసుకొని అంటే ఇంకా జనాల కొద్దురు అనుకుంటా అలా ఎక్స్ పార్టీ లీడర్ అరుచుకోబట్టిరిగా. మరి ఓటర్లంతా మా కుటుంబమని చెప్పుకునే లీడర్లు ఈ కుటుంబం పంచాలకి ఎట్లా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.